హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ OnePlus Buds 4 రివ్యూ చేద్దాం. వీటి ప్రైస్ లాంచ్ అయినప్పుడు 5,999 అంటే 6,000 రూపాయలు పెట్టారు. కాకపోతే ఇప్పుడు మనకి ప్రెసెంట్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లో ఈ దివాళీ టైంలో మళ్ళీ దివాళీ ఆఫర్స్ అని తీసుకొని వచ్చారు. వీటిలో రెగ్యులర్ ప్రైస్ 5,299 అంటే 5,300 అండ్ నేను ఈ బడ్స్ కొన్నప్పుడు నాకు క్రెడిట్ కార్డ్ ఆఫర్ తో కలుపుకొని 4,400 రూపాయలకి వచ్చాయి. దాదాపు ఈ బడ్స్ నేను ఒక 20 రోజుల పైనుంచి యూస్ చేస్తున్నాను. ఈ రోజు వీడియోలో వీటి గురించి ఫుల్ క్లారిటీ మీకు ఇస్తాను. ఫస్ట్ బడ్స్ బిల్డ్ క్వాలిటీ అండ్ లుక్స్ గురించి మాట్లాడుకుంటే దీనిలో మొత్తం 2 కలర్స్ ఉంటాయి. ఒకటి స్ట్రాంగ్ గ్రే నా దగ్గర ఉంది, ఇంకోటి జెన్ గ్రీన్. వీటిలో జెన్ గ్రీన్ ఎలా ఉండేదో నాకు తెలియదు కానీ గ్రే కలర్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. చూడడానికి ఈ కలర్ చాలా ప్రీమియం ఉంది. కొద్దిగా చెప్పాలంటే శామ్ స్టోన్ ఫినిష్ అంటారు కదా, అలా కొద్దిగా మెరుస్తున్నట్టు బాగుంది. బడ్స్ చూడడానికి అయితే ఒక మంచి ప్రీమియం బడ్స్ ఉన్నట్టు ఉంటాయి. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంది. ప్లాస్టిక్ అంతా కూడా మంచి ప్లాస్టిక్ క్వాలిటీ యూస్ చేశారు. అండ్ బడ్స్ మ్యాగ్నెట్ కూడా స్ట్రాంగ్ గా ఉన్నాయి, ఏం ప్రాబ్లం లేదు. బడ్స్ కూడా బయటికి రావట్లేదు చూడొచ్చు. అండ్ ఈ లిడ్ కూడా మీకు బడ్స్ బిల్డ్ క్వాలిటీ అయితే బాగుంది. అండ్ ఈ బడ్స్ కేస్ షేప్ కూడా ఓవెల్ షేప్ లో ఉంది. కాకపోతే ఈ బడ్స్ కేస్ అయితే కొద్దిగా పెద్దగా ఉన్నట్టు అనిపించింది. అంటే పాకెట్ లో పెట్టుకున్నప్పుడు మరీ కొద్దిగా పెద్దగా కనిపిస్తున్నట్టు అనిపించింది. బట్ ప్రీమియం బిల్డ్ క్వాలిటీ కావాలి, ఎక్కువ బ్యాటరీ లైఫ్ కావాలంటే కేస్ అయితే కొద్దిగా పెద్దగానే ఉంటుంది. అండ్ కేస్ కి బాటమ్ సైడ్ ఛార్జింగ్ కోసం USB Type-C పోర్ట్ ఇచ్చారు. అండ్ పేరింగ్ బటన్ అంటే రీసెట్ బటన్ అంటాం కదా, ఈ రీసెట్ బటన్ వచ్చేసరికి సైడ్ కు ఉంటుంది. దీన్ని మీరు లాంగ్ ప్రెస్ చేస్తే బడ్స్ కనెక్షన్ ని రీసెట్ చేసుకోవచ్చు. అండ్ బడ్స్ కేస్ తోటి కలిపి వెయిట్ వచ్చేసరికి 48 గ్రామ్స్ దాకా ఉంది. సింగిల్ బడ్ వెయిట్ వచ్చేసరికి 4.8 గ్రామ్స్ దాకా ఉంది. అండ్ బడ్స్ ఇయర్ ఫిట్టింగ్ కూడా చాలా బాగుంది. మీరు చెవులో పెట్టుకోగానే మీకు మాక్సిమం నాయిస్ అంతా కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఫిట్టింగ్ అయితే అంత బాగుంది. ఈవెన్ మీరు పరిగెత్తాలనుకున్నా కానీ ఏం కాదు. సో బడ్స్ ఊడిపడిపోవడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏముండవు. ఫిట్టింగ్ అయితే బాగుంది. అండ్ ఫిట్టింగ్ కూడా కంఫర్టబుల్ గానే ఉంది. మరీ లాంగ్ అవర్స్ పెట్టుకున్నప్పుడు చెవులు నొప్పులు రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వెళ్ళవు. నేను మాక్సిమం ఈ బడ్స్ ని 2 hours వరకు మాత్రమే చెవులో పెట్టుకున్నాను. అంతమించి ఎక్కువ నేను బడ్స్ వాడను. ఆ 2 hours కూడా చాలా ఎక్కువ. ఆ 2 hours చెవులో పెట్టుకున్నప్పుడు అయితే నాకు ఇయర్ పెయిన్ లాంటివి అయితే ఏం రాలేదు. అండ్ IP రేటింగ్ కూడా IP55 రేటింగ్ ఉంటుంది. ఈవెన్ వీటిని కావాలంటే మీరు జిమ్ కి జాగింగ్ కి కూడా తీసుకెళ్లొచ్చు. స్వెట్ ని కూడా ఇది బాగానే సర్వే అవుతుంది. అండ్ 20 రోజుల్లో నేనైతే ఈ బడ్స్ ని ఒకసారి ప్యాంట్ లో మర్చిపోయి వాషింగ్ మిషన్ లో వేసాను. బట్ వాషింగ్ మిషన్ లో గంట సేపు నీళ్ళలో నానిపోయిన తర్వాత నేను 2వ రోజో 3వ రోజో ప్యాంట్ పాకెట్ నుంచి బయటికి తీసాను. అయినా కానీ బడ్స్ కి ఏం కాలేదు. కాకపోతే వాషింగ్ మిషన్ నుంచి బయటికి దిగానే ఒక 2 రోజులు అలా రైస్ బ్యాగ్ లో పెట్టేశాను. సో బడ్స్ అయితే వాటర్ ని కూడా సర్వైవ్ అయింది. బట్ మీరైతే ఇది ట్రై చేయొద్దు, ఎందుకంటే ఇది కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ అయితే కాదు, ఓన్లీ స్ప్లాష్ రెసిస్టెంట్ మాత్రం IP55 అనేది. నాకు బై లక్ ఇది సర్వైవ్ అయింది. దీని డ్యూరబిలిటీ గురించి చెప్పడానికి మాత్రం ఈ పాయింట్ ని మెన్షన్ చేశాను, అంతేగాని మీరు తీసుకెళ్లి నీళ్ళలో ఏమని చెప్పడానికి కాదు. నెక్స్ట్ ఇంకా సౌండ్ క్వాలిటీ విషయానికి వెళ్ళిపోతే దీనిలో డ్యూయల్ డ్రైవర్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ బడ్ లో 11mm ప్లస్ 6mm 2 డ్రైవర్స్ ఉంటాయి. అండ్ రెండింటికి సపరేట్ డాక్స్ కూడా ఉంటాయి. అండ్ ఇది LHDC సపోర్ట్ చేస్తుంది, వైర్లెస్ హైరస్ ఆడియో సపోర్ట్ చేస్తుంది. అండ్ దీనిలో వీళ్ళు 24-bit ఆడియో కూడా ఎనేబుల్ చేశారు. 192 kHz ఫ్రీక్వెన్సీలో కూడా దీనిలో ఆడియో వినొచ్చు. కాకపోతే అంత ఆడియో బిట్ రేట్ ఇది రావాలంటే ఫస్ట్ మీరు మీ ఫోన్ దానికి సపోర్ట్ ఉండాలి. ఒకవేళ మీ ఫోన్ కానీ సపోర్ట్ చేస్తే డెవలపర్ ఆప్షన్స్ లో బ్లూటూత్ ఆడియో శాంపిల్ రేట్ అని ఉంటుంది. అక్కడ మీరు ఈ బడ్స్ కనెక్ట్ అయినప్పుడు 192 kHz సెలెక్ట్ చేసుకుంటే ఆ 192 kHz లో ఆడియో శాంపిల్ రేట్ మీకు వినిపిస్తుంది. కాకపోతే నేను S24 Ultra లో చెక్ చేశాను, దీంట్లో అయితే సపోర్ట్ అయితే లేదు. మాక్సిమం దీనిలో 44.1 kHz వరకు మాత్రమే ఇది కనెక్ట్ చేసుకోవడానికి రేంజ్ చూపించింది, అంతమించి ఎక్కువ చూపించలేదు. ఒకవేళ మీ ఫోన్ కానీ సపోర్ట్ చేస్తే 24-bit ఆడియో కూడా మీరు వినొచ్చు. ఇక జనరల్ ఆడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఆడియో క్వాలిటీ చాలా బాగుంది. మీకు బేస్ దీనిలో చాలా బాగా వినిపిస్తుంది. మంచి డీప్ అండ్ పంచియర్ బేస్ వినిపిస్తుంది. మీరు బేస్ లవర్స్ అయితే మాత్రం బేస్ దీనిలో మీకు చాలా నచ్చుతుంది. అండ్ దాంతో పాటు ట్రెబుల్స్ కూడా చాలా బాగున్నాయి. బేస్ ట్రెబుల్స్ మధ్యలో ఆ బ్యాలెన్స్ కూడా చాలా బాగుంది. మీరు ఏ సాంగ్ వింటున్నా కానీ దానిలో మైన్యూట్ డీటెయిల్ కూడా చాలా బాగా వినిపిస్తుంది. కాకపోతే అక్కడక్కడ నాకు బేస్ ట్రెబుల్స్ మిడ్స్ ని డామినేట్ చేస్తున్నట్టు అనిపించింది. అంటే మిడ్స్ అంటే ఎలా చెప్పాలి, బేస్ లో వచ్చే ఇన్స్ట్రుమెంటల్ సౌండ్స్ మీకు బాగా వినిపిస్తున్నాయి, సింగర్ పాడే వోకల్స్ మీకు బాగా వినిపిస్తున్నాయి. కాకపోతే ఈ మధ్యలో చిన్న చిన్న సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, ఆ సౌండ్ ఎఫెక్ట్స్ ని ఈ బేస్ సింగర్ వోకల్స్ అన్ని డామినేట్ చేస్తున్నట్టు అనిపించింది. బట్ ఓవరాల్ గా అయితే మాత్రం సౌండ్ క్వాలిటీ బాగుంది. బ్యాలెన్స్డ్ సౌండ్ క్వాలిటీ అని చెప్పాలి, చాలా మంచి సౌండ్ క్వాలిటీ అని చెప్పాలి. మీరు మ్యూజిక్ లవర్ అయితే మాత్రం సౌండ్ క్వాలిటీ మీకు చాలా నచ్చుతుంది. అండ్ వాల్యూమ్ లెవెల్ కూడా చాలా ఎక్కువ ఉంది. నేను ఈ బడ్స్ వాడుతున్న రోజులు కూడా మాక్సిమం 40% కి మించి అయితే ఎక్కువ వాల్యూమ్ పెట్టుకోలేదు. ఎందుకంటే నేను జనరల్లీ ఇయర్ ఫోన్స్ వాడేది తక్కువ, సాంగ్స్ వినేది తక్కువ. ఇలా ఏదైనా రివ్యూ పర్పస్ తప్పించి నేను ఇయర్ ఫోన్స్ అసలు చెవులో పెట్టుకోను. అండ్ ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నా కానీ చాలా లో లెవెల్లో వింటాను. నాకైతే 30-40% వాల్యూమ్ లెవెల్ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ అది సఫిషియంట్ అనిపించింది. ఇంకా మీరు 100% దాకా వెళ్తే చాలా ఎక్కువ సౌండ్ వస్తుంది. ఒక రకం చెప్పాలంటే చెవులు పగిలిపోయేంత సౌండ్ వస్తుంది. సో వాల్యూమ్ లెవెల్ కూడా చాలా ఎక్కువ ఉంది. అండ్ ఈ బడ్స్ ని మీరు హే మెలోడీ యాప్ లో కనెక్ట్ చేసుకోవచ్చు. యాప్ లో కనెక్ట్ చేసుకుంటే ఇంకా మీరు సౌండ్ పరంగా ఇంకొన్ని ట్విక్స్ కూడా చేసుకోవచ్చు. మీరు కస్టమ్ ఈక్వలైజర్ సెట్ చేసుకోవచ్చు.
అండ్ యాప్ లోకి వెళ్తే మీకు గోల్డెన్ సౌండ్ అని కనిపిస్తుంది. ఈ గోల్డెన్ సౌండ్ ఏంటంటే మీకు పర్సనలైజ్డ్ ఈక్వలైజర్ సెట్ చేస్తుంది. మీరు ఈ బడ్స్ రెండింటిని చెవులో పెట్టేసుకుంటే ఇయర్ కెనాల్ స్కాన్ చేస్తుంది. అండ్ దాంతో పాటు మీ చెవు హీరింగ్ ఎంత ఉంది, హీరింగ్ టెస్ట్ కూడా ఇది కండక్ట్ చేసి మీ చెవి హీరింగ్ కి తగ్గట్టుగా ఇది ఆడియో ఈక్వలైజర్ సెట్ చేస్తుంది. మీకు తగ్గట్టు పర్సనలైజ్డ్ సౌండ్ ఇది మీకు ఇస్తుంది. అండ్ దీంతో పాటు 1+ 3D ఆడియో అంటే నథింగ్ బట్ స్పేషల్ ఆడియో కూడా సపోర్ట్ చేస్తుంది. ఆడియో క్వాలిటీ పరంగా కాంప్రమైజ్ లేదు. అండ్ ఈవెన్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా బెస్ట్ నాయిస్ క్యాన్సిలేషన్ చెప్పొచ్చు. ఇప్పటి వరకు నేను చూసిన బెస్ట్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే రియల్మీ బడ్స్ ఎయిర్ 7 లో ఉంటుంది. దానిలో 53 డెసిబుల్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది. దీనిలో ఇంకా 55 డెసిబుల్ ఉంది. మీరు ఇయర్ ఫోన్స్ చెవులో పెట్టుకుంటే ఈవెన్ మీరు ఫ్లైట్ లో, ట్రైన్స్ లో, బస్సులో వెళ్తున్నా గానీ ఏ నాయిస్ అయినా కానీ క్యాన్సిల్ చేస్తుంది. అండ్ దీంట్లో మీకు నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్స్ కూడా ఉంటాయి. హై, మోడరేట్, లో, ఆటోలో పెట్టుకుంటే మీరున్న ఎన్విరాన్మెంట్ బట్టి ఆటోమేటిక్ గా నాయిస్ క్యాన్సిలేషన్ ఇదే అడ్జస్ట్ చేసుకునేది. అండ్ ట్రాన్స్పరెన్సీ మోడ్ కూడా చాలా బాగుంది. నార్మల్ గా వేరే బడ్స్ లో ట్రాన్స్పరెన్సీ మోడ్ నేను ఆన్ చేసుకున్నప్పుడు పక్కన బ్యాక్గ్రౌండ్ లో మాట్లాడే వాళ్ళ వోకల్స్ గానీ, హారన్ శబ్దాలు గానీ ట్రబుల్ ఎక్కువ వినిపించేసేది. అంటే చెవులో పెట్టుకున్నప్పుడు ట్రాన్స్పరెన్సీ మోడ్ వాడాలంటే అవతల నుంచి వచ్చే అంబియన్ సౌండ్స్ ఇరిటేటింగ్ అనిపించాయి. బట్ ఈ బడ్స్ లో ఆ ఇరిటేటింగ్ ఫీల్ అయితే లేదు. ట్రాన్స్పరెన్సీ మోడ్ కూడా నాకు దీనిలో చాలా బాగా నచ్చింది. అండ్ ఇక కాల్ క్వాలిటీ గురించి అనుకుంటే దీనిలో 3 AA నాయిస్ క్యాన్సిలేషన్ మైక్స్ ఉంటాయి. కాల్ క్వాలిటీ నేను ఇప్పటి వరకు వాడిన బడ్స్ లో ఇది బెస్ట్ అని చెప్పాలి. మీరు పెయిడ్ రివ్యూ ఇస్తున్నాను అనుకోండి, ఏమైనా అనుకోండి, బట్ నేనైతే వీటిని నా సొంత డబ్బులు పెట్టుకొని కొనుక్కొనే రివ్యూ చేస్తున్నాను. ఎవరు కూడా OnePlus వాళ్ళు నాకు ఈ బడ్స్ ఏం పంపించలేదు, అమెజాన్ వాళ్ళు నాకు ఈ బడ్స్ ఏం పంపించలేదు. నా సొంత రివ్యూ మాత్రమే ఇది. బట్ అయినా కానీ కాల్ క్వాలిటీ ఇప్పటి వరకు నేను వాడిన బడ్స్ లోకి ఇది బెస్ట్ అని చెప్పాలి. ఎందుకంటే ఇయర్ బడ్స్ నార్మల్ గా కాల్ క్వాలిటీ అంతేం బాగుండవు. నెక్ బ్యాండ్ తోటి కంపేర్ చేస్తే ఈ బడ్స్ మైక్ ఇక్కడ ఉంటది కాబట్టి కాల్ క్వాలిటీ అవతల వాళ్ళకి మీరు కొద్దిగా నాయిస్ ఎన్విరాన్మెంట్ లో ఉంటే అవతల వాళ్ళకి మీ వాయిస్ వాళ్ళకి సరిగ్గా అనిపించదు. బట్ దీనిలో మాత్రం కాల్ క్వాలిటీ నేను ఇప్పటి వరకు వాడిన బడ్స్ అన్నిటిలోకి చాలా బెటర్ ఉందని చెప్పాలి. అవతల వాళ్ళు మాట్లాడుతున్న వాయిస్ మీకు ఈ బడ్స్ లో బాగా వినిపిస్తుంది. మీరు మాట్లాడే వాయిస్ కూడా అవతల వాళ్ళకి బాగా వినిపిస్తుంది. ఒక 2 శాంపిల్స్ చూపిస్తా వినండి. ఇది జస్ట్ అవుట్డోర్ కండిషన్ లో రికార్డ్ చేస్తున్నాను. అవుట్డోర్ కండిషన్ లో మీరు ఇయర్ బడ్స్ యూజ్ చేసి కాల్స్ మాట్లాడుతుంటే మీ వాయిస్ అవతల వాళ్ళకి ఇలా వినిపిస్తుంది. కొంచెం చిన్న ట్రాఫిక్ సౌండ్స్ కూడా వస్తుంది. ఒకసారి గమనించండి అలా ఉంది ఆడియో క్వాలిటీ. అండ్ ఇప్పుడు నేను బండి మీద వెళ్తూ మాట్లాడుతున్నాను. సో బండి మీద వెళ్తూ మాట్లాడుతున్నప్పుడు ఆడియో క్వాలిటీ ఎట్లా ఉందో ఒకసారి చెక్ చేయొచ్చు. అండ్ కొద్దిగా ట్రాఫిక్ ఉన్న ఏరియాలో కూడా వెళ్తాం. బండి స్పీడ్ వచ్చేసరికి 15 to 20 కిలోమీటర్స్ ఉంటుంది. సో మీరు బైక్ మీద వెళ్తూ మాట్లాడాలంటే కొద్దిగా లో స్పీడ్స్ లో మీ వాయిస్ అవతల వాళ్ళకి ఈ విధంగా అనిపిస్తుంది. సో నా వరకైతే నేను ఇప్పటి వరకు వాడిన బడ్స్ లో బెస్ట్ మైక్ క్వాలిటీ, బెస్ట్ కాల్ క్వాలిటీ దీనిలో ఉందని చెప్పాలి. అండ్ ఇక టచ్ కంట్రోల్స్ నార్మల్ గా అన్ని బడ్స్ లో ఉన్నట్టుగానే ఉంటాయి. కావాలంటే మీరు వాటిని కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. అండ్ దీనిలో ఎక్స్ట్రాగా వాల్యూమ్ కంట్రోల్ ఉండేది. మీకు బడ్స్ లో ఈ స్టెమ్ ఏరియా దగ్గర ఒక చిన్న లైన్ లాగా కనిపిస్తుంది కదా, అది టచ్ సెన్సర్ అనమాట. ఇక్కడ మీరు పైకి స్వైప్ చేస్తే వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది, కిందకి స్వైప్ చేస్తే వాల్యూమ్ డౌన్ అవుతుంది. అండ్ లో లేటెన్సీ మోడ్, గేమ్ మోడ్ కూడా 47 మిల్లీ లో లేటెన్సీ మోడ్ ఉంటుంది. 47 మిల్లీ సెకండ్స్ అనేది తక్కువే. మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు కూడా పర్వాలేదు, మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కాకపోతే నేను ఎప్పుడు చెప్పేదే, మీరు BGMI లాంటి గేమ్స్, మరి మీరు సీరియస్ గేమర్స్ అయితే వైడ్ హెడ్ ఫోన్స్ కి వెళ్ళిపోండి. వాటిలో మీకు 0 లేటెన్సీ ఉంటుంది. ఆ 0 లేటెన్సీ ఎప్పుడైనా కానీ మీరు టోర్నమెంట్ లెవెల్ గేమింగ్ ఆడుతున్నప్పుడు మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. దీనిలో కూడా గేమ్స్ ఆడుతున్నప్పుడు ఆ గేమింగ్ లో ఆ లేటెన్సీ అయితే తక్కువే ఉంది. బట్ మీకు గేమింగ్ లో బెస్ట్ లేటెన్సీ కావాలంటే మీరు వైడ్ కి వెళ్లాల్సిందే. అండ్ బ్యాటరీ లైఫ్ వచ్చరికి ఈ సింగిల్ బడ్ లో 62 mAh బ్యాటరీ ఉంటుంది. కేస్ మొత్తంలో 530 mAh బ్యాటరీ ఉంటుంది. ఈ సింగిల్ బడ్ ఒక్కోటి దాదాపు 5 hours నుంచి 6 hours మధ్యలో ప్లేబ్యాక్ టైం ఇస్తుంది. కేస్ మొత్తంతో కలిపి వీళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్న ప్లేబ్యాక్ టైం 45 hours. కానీ రియల్ టైమ్ లో మీకు 35 hours నుంచి 40 hours మధ్యలో బ్యాటరీ లైఫ్ రావచ్చు. అన్ని బాగానే ఉన్నాయి. కానీ దీనిలో మైనస్ లేవు అంటే ఒక మైనస్ నాకు అనిపించింది. ఇది బ్లూటూత్ 5.4 తోటి వస్తుంది. ఈ బ్లూటూత్ 5.4 కనెక్టివిటీ స్పీడ్ గానీ, బ్లూటూత్ రేంజ్ గానీ బాగుంది. ఈవెన్ 30-40 మీటర్స్ వెళ్ళినా కానీ రేంజ్ అయితే బాగానే ఉంది. కాకపోతే ఇవి 6,000 రూపాయలు పెట్టారు లాంచ్ అయినప్పుడు. దీని ప్రైస్ ఇప్పుడు కొనాలన్నా కానీ దాదాపు 5,000 రూపాయల దాకా ఉంటుంది. బ్లూటూత్ 6 ఇంచ్ ఉంటే బాగుండదు అనిపించింది. కొద్దిగా లేటెస్ట్ వర్షన్ ఉండేది అనిపించింది. అదొక్కటే చిన్న కాంప్రమైజ్ అనిపించింది. ఆ ఒక్కటి తప్పించి అసలు ఈ బడ్స్ లో నాకు అసలు కాంప్రమైజ్ అనిపించలేదు. పర్టికులర్ గా ఇప్పుడు జరుగుతున్న సేల్ లో 5,000 రూపాయల లోపు మీరు ఈ బడ్స్ తీసుకున్నారంటే సౌండ్ క్వాలిటీ చాలా బాగుంది. మరి ముఖ్యంగా ఆ ప్రైస్ లో ఉన్న మిగిలిన బడ్స్ లైక్ రియల్మీ బడ్స్ ఎయిర్ 7 తోటి కంపేర్ చేసిన, ఎయిర్ 7 Pro తోటి కంపేర్ చేసిన కాల్ క్వాలిటీ దీనిలో చాలా బెటర్ గా ఉంటుంది. మీరు ఒకవేళ బడ్స్ ని యూజ్ చేసి ఎక్కువ కాల్స్ మాట్లాడతానంటే మాత్రం ఖచ్చితంగా ఇవి ఆ ప్రైస్ లో బెస్ట్ అని చెప్పాలి. సో ఆ ప్రైస్ బడ్జెట్ లో మీకు సౌండ్ క్వాలిటీ అండ్ సౌండ్ క్వాలిటీలో బేస్ ఎక్కువ ఇంపార్టెంట్. దాంతో పాటు కాల్ క్వాలిటీ కూడా బాగా ఇంపార్టెంట్. నేను బడ్స్ ని యూజ్ చేసి ఎక్కువ కాస్ట్ తీసుకుంటానంటే మాత్రం ఇవి ఆ ప్రైస్ లో బెస్ట్ అనమాట. ఖచ్చితంగా 5,000 రూపీస్ అయితే ఇవి వర్త్ చేస్తాయి. ఆ ప్రైస్ లో సౌండ్ క్వాలిటీ గానీ, బిల్డ్ క్వాలిటీ గానీ ఎవ్రీథింగ్ నాకు ఇదిలో చాలా బాగా నచ్చింది. ఒకవేళ మీరు కానీ బడ్స్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఆ ప్రైస్ కి ఖచ్చితంగా చాలా మంచి బడ్స్ అని చెప్పాలి. బడ్స్ లింక్ వచ్చరికి కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఒకవేళ మీరు ఈ వీడియో చూసి బడ్స్ కొంటారని డిసైడ్ అయితే డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని యూజ్ చేసుకుంటారని ట్రై చేయండి. దానివల్ల మన చిన్న అఫిలియేట్ కమిషన్ వస్తుంది. ఆ అఫిలియేట్ కమిషన్ ఇలానే మరెన్నో ప్రొడక్ట్స్ కొని మన ఛానల్లో రివ్యూస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. వీడియో నచ్చితే
నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మంచి బడ్స్ కొనాలనుకునే మీ ఫ్రెండ్స్ తోటి వీడియోని షేర్ చేయండి. అండ్ ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వచ్చిన ఛానల్ రెగ్యులర్ గా ఎప్పటి నుంచో చూస్తూ ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. మనం 145k సబ్స్క్రైబర్స్ దాకా వచ్చాం. 150k రీచ్ కావడానికి ఇంకా 5,000 మంది ఉన్నారు. మీరు సపోర్ట్ చేస్తే అతి తొందరలో 150k కూడా రీచ్ అవుతాం. సో సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియో కలుస్తాను. బై బాయ్.